సత్య, ఇంత అందమైన బ్యూటీకి ఆ టాటూ ఏంట్రా? టాటూ మీనింగ్ ఏంట్రా? ఈ కపుల్ టాటూస్ ఇవన్నీ. టాటూ వేసుకుంటే బ్రేకప్ అవుతుందంట కదా, అది నిజమే? నిజం. వద్దు, పేర్లు వేయించుకోకండి. మీకు ప్రేమ ఉంటే ఇక్కడ దాచుకోండి లేదా చూపించండి, కానీ పేర్లు వేయించుకోకండి. ఏదైనా మిరాకిల్ జరిగిందా నీకు శివయ్య నమ్ముకున్న తర్వాత? ఏదో జరుగుతుందని కాదు, జరిగేవి ఆపుతున్నారేమో. లైఫ్ లో ఏం జరుగుతుందో తెలియదు. అవును. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఓపిక ఇచ్చింది ఆయనే, కాబట్టి నాకు ఆయన అంటే ఇష్టం. నువ్వు తట్టుకోలేనంత ప్రాబ్లం వస్తే నువ్వు శివయ్యని ఏం కోరుకుంటావు? నేను ఏడుస్తా అసలు. ఐ స్టార్ట్ టెలింగ్ మై సెల్ఫ్, ఓకే ఇంత ఇస్తున్నారంటే ఇంకా నీకు ఓర్పు రావాలని ఇస్తున్నారేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు. అంతేనా? లైఫ్ లో ఏం వచ్చినా కూడా నేను తీసుకుంటాను. నా లైఫ్ లో ఎప్పుడు జరగలేదు, ఇలాంటిది నాకు మళ్ళీ జరగకూడదు అనేది ఏదైనా సిచ్యువేషన్ ఉందా సత్య నీ లైఫ్? చాలా ఉన్నాయి. ఒక్కటి ఇప్పటికీ అది తలుచుకుంటే నువ్వు భయపడి. రిలేషన్షిప్ నాకు కాదు, నా చుట్టూ నేను హేట్ చేసే పర్సన్స్ కూడా జరగకూడదు. నా లైఫ్ లో జరిగింది ఎవరి లైఫ్ లో జరగకూడదు. నీకు ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా సత్య? చాలా మంది ఉన్నారు. థ్యాంక్ఫుల్లీ నాట్ మై ఫ్రెండ్స్. మై ఫ్రెండ్స్ నెవర్ డిడ్ దట్. బ్యాక్ బిచింగ్ చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు సత్య? మీ గట్స్ ఉంటే నిజంగా వచ్చి మొహం మీద మాట్లాడు. మీకు ఆ అమ్మాయి గురించి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఏమైనా ప్రాబ్లం ఉందంటే హ్యావ్ దట్ గట్స్ టు కమ్ టు మీ అండ్ టాక్. నాకు ఒకవేళ ఎవరిదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా చెప్పేస్తాను. నేను నాకు ఇట్లా అనిపిస్తుంది, లేదా మీరు ఇట్లా చేస్తున్నారు, ఐ డోంట్ లైక్ ఇట్, ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే అని చెప్పేస్తా. వాళ్ళు నన్ను నెగిటివ్ అనుకున్నా పర్లేదు. మనకి ఇది కానీ అలవాటు ఉందా? డ్రింక్ యా. నీ బ్రాండ్ ఏంటి? మా నాన్న ఏం తెస్తే నాన్న కూతుర ఫ్రెండ్సా మీ ఇద్దరు? ఫ్రెండ్స్. నేను బాధ, నా ఏడుపు, నా సంతోషం అంతా మా అమ్మ నాన్నతోనే. చెప్పరా నీకు అరే వద్దురా ఎందుకురా అని? మా నాన్నకి కూడా బ్రేకప్ అయింది యాక్చువల్లీ. మీ డాడీకి బ్రేకప్ అయింది, నీకు బ్రేకప్ అయింది, అందుకే మీ ఇద్దరు కలిసి తాగుతారు. కానీ ఫ్యూచర్లో నాకు తెలిసి నువ్వు మళ్ళీ లవ్ మ్యారేజే చేసుకుంటావు అనిపిస్తుంది నాకు మీ డాడీ వల్ల. లేదు, మా నాన్న ఇప్పటికీ అన్నాడు, నీకు నచ్చిన వాళ్ళు తెచ్చుకో, పెళ్లి చేసుకో చాలు. నా మూడ్ బాగోపోయినా ఏం బాగోపోయినా మా డాడీ నేను పబ్కి వెళ్ళిపోతాను. మీ మమ్మీ ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారంటే పబ్బులో ఉన్నావా నాన్న, నేను మళ్ళీ పెట్టండి అంటారా? ఇలాంటి ఎప్పుడైనా జరిగాయి సత్య మీ నాన్నకి నీకు మీ ఇంట్లో? చెప్పకుండా నేను మా డాడీ అంటే మమ్మీ తిడుతుందని చెప్పి ఇక్కడికి వెళ్ళేసి వస్తాం, సినిమాకి వెళ్తున్నామని చెప్పి వెంట పబ్లో. మరి అబ్బాయిలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, నిన్ను చూస్తారు అట్లా ఇట్లా. మీ నాన్న ఎప్పుడైనా వార్నింగ్? ఎవరైనా గుడ్ లుకింగ్ ఉంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ బాగున్నాడు కదా అంట. నేను మా డాడీ ఇద్దరం కూర్చొని వి జడ్జ్, వాళ్ళు బాగున్నాడు, లేదు వీడు బాగున్నాడు, లేదు. నాది మా డాడీ కంప్లీట్ కాంట్రాస్ట్ ఇష్టాలు. ఇలా ఉంటే నిజంగా ఏ కూతురు తప్పు చేయదు తెలుసా? నాన్నకి ఫుల్ నమ్మకం. నిజంగా నేను నైట్ 2 o'clock వెళ్తా అన్నా కూడా వెళ్ళేసి రాపో, హీ బిలీవ్స్ ఇన్ మీ సో మచ్. ఆ నమ్మకం కోసం తప్పు చేయకుండా ఉంటాను నేను. అలానే అంజలి అక్కకి నీకు ఉన్న ఆ రిలేషన్ ఎలా ఉంటుంది? మేము కళ్ళతో చూస్తాము కానీ ఆఫ్ స్క్రీన్ ఇంకా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆన్ స్క్రీన్ మీకు చూపించే చాలా తక్కువ, ఆఫ్ స్క్రీన్ వీఆర్ లైక్ ఓన్ సిస్టర్స్. ఆఫ్ స్క్రీన్ చూపించే తక్కువరా మీరు? అది తక్కువ, మేము ఇంకా ఎక్కువ ఉంటాం. నాకు తెలిసి నేను మా ఇంట్లో లేకపోతే ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. బట్ చాలా మంది పుల్లలు పెట్టడానికి ట్రై చేశారు. బట్ అక్క ఒక్కడే చెప్పింది నాకు, దాన్వి ఎంతో సత్య కూడా నా కూతురే, వద్దు మీరు ఏమన్నా చెప్పుకోండి నేను విన్ను. విడగొట్టాలని అంత ట్రై చేస్తారా? ఏమొస్తుంది వాళ్ళకి? అదొక ఆనందం, పైశాచిక ఆనందం. ఏమొచ్చినా కూడా మీరు ఇద్దరు విడిపోరా? షీఈ్ మై ఫ్యామిలీ. బట్ సో మీరు ఒక్క మాటలో అంజలి అక్కకి చెప్పాలి అంటే నీ లైఫ్ లోకి అక్క వచ్చినందుకు ఏం చెప్తారు? షీఈ్ అ బ్లెస్సింగ్. లైక్ ఐ రియలీ, అంటే నాకు నేను లోగా ఉన్నప్పుడు యూజువల్గా నేను ఐ విల్ నాట్ షేర్ ఇట్ విత్ పీపుల్ ఎట్ ఆల్. నేను ఒక హాఫ్ పూట ఫోన్ చేయలేదంటే అక్కకి అర్థమైపోద్దాం, అమ్మో దీనికి ఏదో అయ్యింది, ఫోన్ చేసి బయటకు వెళ్దాం ఫస్ట్, నువ్వు రెడీ అవ్వు అంటది. అక్క లేదక్కంటే నోరు మూసుకొని రెడీ అవ్వు, బయటకు వెళ్తున్నాం మనం. నా మూడ్ నార్మల్ అయిన వరకు నన్ను పంపేది ఇంటికి. షీ ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్టర్ ఇన్ మై లైఫ్. నేను తప్పు చేస్తున్నాను నాన్న, ఇది కరెక్ట్ కాదు చెప్తుంది కూర్చోపెట్టి, ఇది చెయ్యి అది చెయ్యి. ఇప్పుడు బయట ప్రతి ఒక్కరు నేను వరకు చూసింది ఏదో ఒక స్వార్థంతో ఉన్నారు, కానీ అంజలి అక్క సంబడి జెన్యూన్ టు మీ. అంజలి అక్క అండ్ పవన్ అన్న ఇద్దరు. ఇంకా నీ బంగారు కూతురు, అయ్యో అది అయితే కొడతది ఎవరైనా వచ్చి మాట్లాడు. ఎంత పొసెసివ్ అంటే అది, క్యాబ్లో ఎప్పుడైనా ముందు కూర్చున్నావు ఆయన పక్కన, వెనకాల కూర్చో అంటది. అదొక తల్లి నీకు. అది అందరికి చెప్తుంది, నాకన్నా చిన్నపిల్ల నేనే చూసుకోవాలి మమ్మీని అంటది. చాలా
చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి అన్ని మ్యాజిక్లు నేను ఒక జరగాలి రోజు అంటే. ఊరికనే నా ఫోన్ పాడైపోయింది దానివి, అందుకని రాలేకపోయాను, క్యాబ్ బుక్ చేసుకోవడానికి రాలేదంటే పాప అది దాచుకుని డబ్బులు డిబ్బా తీసుకొచ్చి పద కొనిపిస్తాను నీకు, నేను తప్ప ఎవరు ఉన్నారండి. ఒక రోజు నేను ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు అంజలి అక్క సత్య అనగానే ఫస్ట్ ఎయిట్ చేసింది, ఫుల్గా ఎయిట్ చేసింది. నిజంగా నాకు 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 ఒక సొంత అక్క ఉంది, నాకు సొంత అక్క ఎంతో నాకు అంజలి కూడా అంతే. మా డాడీని డాడీ అని పిలుస్తుంది, మా డాడీ కూడా రా ఎందుకు రావట్లేదు అల్లుడు అని పిలుస్తారు ఆ పవన్ అన్నని. లైక్ ఫ్యామిలీ అయిపోయారు.